యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గులాబీ శ్రేణులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ మేరకు యాదగిరిగుట్టలో డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేస్తే వారిని వదిలిపెట్టి బీఆర్ఎస్ వారిపైనే దౌర్జన్యం చేయడాన్ని మహేందర్ రెడ్డి ఖండించారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే దానికి నిరసనగా శాంతియుత వాతావరణంలో ఈరోజు భువనగిరిలో ధర్నా చేస్తామని మేము పిలిపిస్తే ఎక్కడికెక్కడ హౌస్ అరెస్టులు, మరి కార్యకర్తలను తీసుకొచ్చి నాయకులను కార్యకర్తలను తీసుకొని పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి వెళ్ళి తీసుకురావడం ఇది ప్రజాపాలన, ప్రజాకంఠ పాలన. ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆలయ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పోలీస్ స్టేషన్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిండిపోయినాయి. దారుణమైనటువంటి విషయం అండి. దాడి చేయడం వాళ్ళ వంతే, మళ్ళీ అరెస్టు చేయించడం వాళ్ళ వంతే. ఇది ఒక సిగ్గుమాలిన చర్య. మాది ప్రజాపాలన అంటారు. ఇదేనా ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన?